చిట్టి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఒక పాతపడిన ఇల్లు కనిపిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళి చూస్తే గుణ, రమ్య అక్కడ ఉండరు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా కనిపెట్టాలి? ఇక్కడి నుంచి వేరే వెహికల్‌లో వేరే చోటికి తరలించినట్లు ఉన్నారు అని చామ్ ఆలోచిస్తూ ఉంటే అక్కడ బైక్ కనిపిస్తుంది. ఒక కవర్ మూసిపెట్టి ఉండటంతో వెంటనే చామ్ అక్కడికి వెళ్ళి ఆ కవర్‌ని లాగి పడేస్తుంది. ప్రేమ్ చెప్పిన వివరాల ప్రకారం ఆ బైకు, హెల్మెట్ మొత్తం కూడా అక్కడ ఉంటుంది. రమ్య వాళ్ళ ఫాదర్ పంపిన ప్రేమ్ ఫోటోని పరిశీలించగా అందులో బైక్‌లో ఫాలో అయిన వ్యక్తి అక్కడ ఇంటి దగ్గర ఫోటోలో కూడా క్యాప్చర్ అయిపోయి ఉంటాడు. అంటే వీడు ఖచ్చితంగా ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళి ఉంటారు అని ఆ బైక్ నెంబర్ చెప్తాను. ఎవరి పేరు మీద ఉందో చెప్పు చిట్టి అని చామ్ డీటెయిల్స్ మొత్తం పంపిస్తే గుణ పేరు మీద ఉందని తెలిసిపోతుంది. ఇందాకటి నుంచి గుణ, రోజా కూడా మాట్లాడుకుంటున్నారు అని చిట్టి చెప్పేస్తాడు. అత్త, ఇప్పుడు ఆ గుణగాడు ఎక్కడ ఉండాలో తెలుసుకోవాలంటే నువ్వు ఫోన్ చేసి మాట్లాడత్తా, నీ ఫోన్ నెంబర్ కూడా వాడికి తెలీదు కదా అని చెప్పటంతో అలా చంద్రిక వేరే వాళ్ళలాగా ఏంటి బాబు నా మీద కోపడితే ఎలా అని మాటల్లో దింపేస్తుంది. తర్వాత రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు డీటెయిల్స్ చెప్పు, లొకేషన్ ఏంటి అని మళ్ళీ చామ్ చిట్టిని అడగటంతో వాడు ఎక్కడో కారులో వెళ్తున్నాడు, బయటున్నాడు, కాకపోతే ఇంతకుముందు చాలా సార్లు ఒక నెంబర్తో ఫోన్లో టచ్లో ఉన్నాడు, ఆ నెంబర్ డీటెయిల్స్ అని చిట్టి ఇస్తాడు. ఆ రౌడీ బిర్యానీ అడిగితేనే అందుకోసమే ఇక్కడి నుంచి గుణ వెళ్తూ ఉంటాడు. నేరుగా ఆ రౌడీ ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేసి మఫ్టీ పోలీసులం అంటూ లోపలికి వెళ్ళి రౌడీలనందరినీ కూడా చితక్కొట్టి రమ్యను కాపాడి స్కూటీలో తీసుకువస్తూ ఉంటాడు. ఈ లోపల గుణ అక్కడికి వచ్చి ఏంటి ఈ అమ్మాయేనా మఫ్టీ పోలీసులం అని చెప్పి ఇక్కడి నుంచి మిమ్మల్ని కొట్టి రమ్యని తీసుకువెళ్ళింది అని చామంతి ఫోటోని చూపించటంతో అవునని రౌడీలు చెప్తారు. నేను అనుకున్నదే జరిగింది, నా ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయిందని గుణ బాధపడుతూ ఉంటాడు. ప్రేమ్ని కాపాడి చామ్, చంద్రిక ఇద్దరూ కూడా ఇంటికి తీసుకొస్తారు. నాన్న అంటూ గాయాలతో ఉన్న ప్రేమ్ హర్షని హక్ చేసుకుంటాడు. అమ్మ చామంతి, నువ్వే కనుక లేకపోతే ఈరోజు వీడు చచ్చిపోయి ఉండేవాడు, వీడిని బ్రతకనిచ్చేలా లేరమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ దండం పెడుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే అయ్యగారు ఇలా మాట్లాడకండి అని చామంతి చాలా సంతోషపడుతూ ఇంకోవైపు ప్రేమ్కి ఆ పరిస్థితి వచ్చినందుకు బాధపడుతూ ఉంటుంది. హర్ష దానికి దండం పెట్టడం ఏంటి అని రమాదేవి అరుస్తూ ఉంటే మీరు అన్ని ప్రాణాలతో ఉండనిచ్చేలా లేరు, అగ్రిమెంట్ చించిపడేసి 49% ప్రేమ్ పేరు మీద రాసేస్తున్నాను అని హర్ష తన నిర్ణయాన్ని చెప్పటంతో రమాదేవి, అరుణ్, రోజా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు.